శ్రీ గురుదేవ దత్త అవధూత చింతన దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. మిత్రులారా, ఇక మరో ప్రపంచానికి నాంది పలకపోతున్నాం. ఎందుకు గురువుగారు అలా అంటారు? యుగం అయిపోయిందా? కలియుగం అయిపోవచ్చిందా అని అనుకోవచ్చు. కలియుగాన్ని పూర్తిగా కలి ప్రభావాన్ని, కలి భావజాలాన్ని అంచనా వేసే అద్భుతమైన విధానాలు ఇక రానున్న కాలాల్లో ఉన్నాయి. ఇది యథార్థ సత్యం. నేను గత కాలంలో నా పుస్తకాల్లో రాసిన విషయాలు అంత తొందరగా వస్తాయని అంచనా వేయలేదు. 2040 నాటికి వస్తుందేమో అని నేను అంచనా వేశాను ముందు. ఇప్పుడు అంత తొందరగా కూడా ఉండేటట్టు లేదు. ఇంకొక 10 సంవత్సరాల్లోనే పూర్తిగా మానవుడి నుంచి కంప్యూటర్స్కి మన జీవితాన్ని అప్పచెప్పబోతున్నాం. నేను 2042, 2045 అని నా భవిష్య పురాణంలో రాస్తూ వచ్చాను గత కాలంలో. కానీ అలా లేదు ఇప్పుడు. అందరికీ తెలిసిన విషయమే. చక్కగా వినండి ఈ విషయాన్ని, ఈ వీడియోని అందరూ చక్కగా వింటే మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. అందరికీ షేర్ చేయండి. మానవుడు ఏం సాధించాలి, గమ్యాన్ని చేరే సమయం ఇదే. ఆత్మజ్ఞానానికి మార్గం ఏమిటి, అసలు జీవన విధానం ఏమిటి అనేది రాబోతున్నది. అదే కంప్యూటర్స్. ఏంది గురువుగారు కంప్యూటర్స్ గురించి మాట్లాడుతున్నారు? నేను గత కాలంలో భవిష్యవాణి రాస్తూ రకరకాల పుస్తకాలు రచన చేస్తూ ఉంటాను. ఇప్పటివరకు ఎవరికీ చెప్పలేదు. వందల రాత్రి పగళ్ళు దాదాపు నేను కొన్ని సంవత్సరాల పాటు పుస్తకాలు చదవడం, దాదాపు ఒక 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కూడా పూర్తి స్థాయిలో రాస్తూ, ఒక 6 సంవత్సరాల నుంచి విపరీతంగా పుస్తకాలలో కానీ, తర్వాత భవిష్య విధానాలు కానీ, వేదాలలో ఉన్న రహస్యాలు కానీ, రానున్న భవిష్య విధానాలు కానీ, నేను ఆత్మ సాధనలో ధ్యానంలో తెలుసుకున్న విషయాలు కానీ పుస్తకాలు రాస్తూ వస్తున్నాను. గత కాలంలో కూడా చంద్రయాన్ గురించి కూడా రాయడం జరిగింది ముందే అంచనా వేసుకొని. అది తర్వాత కృష్ణబిలం గురించి కూడా, బ్లాక్ హోల్ కృష్ణబిలాన్ని గురించి కూడా స్టీఫెన్ హాకింగ్ ఇక ముందు, ఆయన చెప్పకముందే మనం నా పుస్తకంలో కానీ నా ముఖ పుస్తకాల్లో కూడా పెట్టడం జరిగింది. అయితే వారు ప్రపంచానికి తెలుసు కాబట్టి వారి నుంచి అందరూ కూడా విశ్వసిస్తూ వచ్చారు. అయితే వారి విధానాల్లో వారు దేన్ని ఎంచుకున్నారో దానికి న్యాయం చేస్తూ వచ్చారు తప్ప, అనంతమైన బ్రహ్మమును మానవుడు మేధస్సుని పసిగట్టడం అంత సులభం కాదు. ఈ అనంత బ్రహ్మమును మానవ మేధస్సు పసికట్టలేదు అనేది మనం గుర్తించాలి. ఇప్పుడు మనం వచ్చేసినాయి కదా కంప్యూటర్స్, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఏఐ చేసే ప్రమాదాలు అన్నీ ఇన్ని కావు. రానున్న కాలం ఇది మనకు ఏం మేలు చేస్తుంది, ఏమి కీడు చేస్తుందో 2 మాటల్లో తెలుసుకొని అందరం జాగ్రత్త పడదాం. జాగ్రత్త పడేదేం లేదు, దాని చేతిలోకి వెళ్ళిపోవడమే అనుకో. అయినా చక్కగా విందాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వాస్తవానికి ఈ కంప్యూటర్ ప్రపంచం ఇప్పటిదేం కాదు. మానవ మేధస్సు, మన వేద శాస్త్రాల్లో కూడా ఈ కంప్యూటర్స్ ఉన్నాయి, దర్పణాలు ఉన్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడికైనా దర్శించే శక్తులు ఉన్నాయి. మన భారత భూభాగంలో ఈ విమానాలు కనుక్కోకముందే 35 రకాల ఇంధనాలని కనుక్కోవడం జరిగింది భరద్వాజ మహర్షి. ఈ 35 ఇంధనాల గురించి నేను ఎన్నో పుస్తకాలు రాస్తూ వచ్చాను. అసలు ఇంధనాలకి, ఈ విమానాల కంటే కూడా అద్భుతమైన శక్తివంతమైన విమానాలు, నక్షత్ర ఖగోళాలకు చేరుకునే విమానాలు కూడా డిజైన్స్ కూడా నేను పాతవన్నీ వెలికి తీసి మరలా నేను వేయడం జరిగింది.
వాటికి సంబంధించినవన్నీ కూడా అవసరం లేదని వాటి గురించి అసలు కెమిస్ట్రీ జోలివి నేను వెళ్ళడం మానేశాను. ఎందుకంటే దానికంటే ఆయుర్వేదం కణ సిద్ధాంతాను ఆయుర్వేదాన్ని కొంత ప్రజలకు మేలు చేసే భావజాలం వెళ్ళడమే ఉత్తమమైన మార్గంగా అనిపించింది. బ్రహ్మమును తెలుసుకునే మార్గమే గొప్పదవుతుంది చివరికి అనే ఉద్దేశం కోసం. చూడు, ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అని చెప్పి మానవుడి మేధస్సుని కంప్యూటర్కి అప్పచెప్పేస్తున్నాడు. ఇక ఇది సామాన్యమైనది కాదు సుమా, ఇది మేలు చేస్తుంది, కీడు చేస్తుంది. 1956లో ఇది మొట్టమొదట, అంటే అంతకు ముందు ఉన్నదానికంటే కూడా మరలా మన దాన్ని అంచనా వేసుకొని మన వేద గ్రంథాల్లో నుంచి ఉన్న కంప్యూటర్స్ దాన్నే ఆధారం చేసుకుని కంప్యూటర్ కనుక్కున్నారు. దాని నుంచి 1960లో మొట్టమొదట రోబో కనుక్కున్నారు. అంటే మనం మాట్లాడుతున్నట్టుగా మాట్లాడు. ఆ తర్వాత అది అంచెలంచెలుగా చాలా వేగంగా పెరిగింది. ఈ 10 సంవత్సరాల్లో ఏఐ సామాన్యమైనది కాదు. మనిషిని నాశనం చేయడానికి కూడా ఇది మొదట అంతా బాగున్నప్పటికీ కూడా రానున్న కాలంలో తనకు తానే రిపేర్ చేసుకొని తనకు తానే డెవలప్ అయ్యి ప్రపంచాన్ని కొంతవరకు మంచి చేసినా చెడు చేస్తుంది. అందుకని ఇది మానవ మనుగడలకు తీసుకురాకుండా ఉంటే బాగుండేది. నా ఉద్దేశాన్ని నేను వ్యక్తపరుస్తున్నాను మిత్రులారా. ఏ ప్రభుత్వాన్ని ఎవరిని అనడం లేదు. మానవులకు అందకుండా పెద్దవాళ్ళకి, అంటే దేశ రక్షణ కోసం, తర్వాత మనుషులను ఆరోగ్యానికి సంబంధించి, మహిళలకు సంబంధించి ఎక్కడైనా ఒంటరిగా వెళ్ళేటప్పుడు విమానాలు, మొన్న చూడు మనకు ఒక పెద్ద విమానం కూలిపోయింది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక అద్భుతమైన రోబో ఉండి దీన్ని ఈ టైంలో ఎలా కాపాడాలని ఒక పెద్ద రోబో కిందికి దిగి దాన్ని ఆపే శక్తిగా మనం తయారు చేసుకోవచ్చు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ముందే పసిగట్టడం, మనుషులు చెకప్ చేసే దానికంటే ఎందుకు మనుషుల కంటే కూడా, అంటే మనిషికి రోబోకున్న వ్యత్యాసాలు కొన్ని చెప్తాయనండి. మనిషి ఒక విషయాన్ని చదివినప్పుడు కొంతకాలానికి మర్చిపోతాడు. మర్చిపోవడం అంటే అంతరాత్మలోకి వెళ్ళిపోయేది, దాగి నిద్రానావస్థలోకి వెళ్ళిపోతుంది. కానీ రోబోకి ఒకసారి డిజైన్ చేస్తే అది ఎంత డిజైన్ చేస్తామో, ఎంత ప్రోగ్రామ్ డిజైన్ చేస్తామో అంత ప్రోగ్రామ్ కూడా దానికి అందుతూ ఉంటుంది. అందుకని దాని వల్ల మనము ఉపయోగించుకోవచ్చు. తర్వాత మనిషి చేయలేని అంటే ప్రమాదాలు అంచనా వేయడం. ఇప్పుడు ఒక అమ్మాయి ఒంటరిగా ఒక స్కూటీ మీద వెళుతుంటే అది గిన పసిగట్టి ఈ మార్గంలో ఒంటరిగా ఒక అమ్మాయి స్కూటీ మీద ఉంది, అక్కడ ఏదో ప్రాబ్లం జరుగుతున్నట్టుందని అంచనా వేసి ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడం, ఇలాంటి వాటికి ఉపయోగించుకోవచ్చు కదా. ప్రజల చేతుల్లోకి ఇవ్వకూడదు. ప్రజల జుట్టును అంటే ఏందో తెలుసా అండి మిత్రులారా? మనం చేస్తున్న ప్రతి విషయం కూడా దానికి అర్థమైపోతుంది. మనం చేస్తున్న ప్రతి ఆలోచనది పసిగట్టిద్దని దాచుకుంటుంది. ఈ ఏఐ అనేది ఒక వ్యక్తిలో సమాచారం ఒక వ్యక్తి దగ్గర ఉంటుంది కంప్యూటర్లో, వాళ్ళకు కూడా సమాచారం అందించే ప్రమాదం ఉంది. మనం ఏం చేసినా వాళ్ళ దగ్గర అన్నీ తెలిసిపోతాయి. మన బాత్రూంలో ఏం చేసింది కూడా వాడికి తెలిసిపోతుంది. అప్పుడు మన పరిస్థితి ఏంది? మనం ఎటు వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, ఇవన్నీ ఎవరికి తెలియాలి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటే ఏందో తెలుసా మిత్రులారా? ఇంటెలిజెన్సీ అంటే కొత్త జ్ఞానాన్ని తెలుసుకోవడం. ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో దాని సొల్యూషన్, దాన్ని కనుక్కునే విధానాన్ని తెలుసుకోవడం. ఇంటెలిజెన్స్ అంటే కొత్త విషయాన్ని గ్రహించి దానికి సొల్యూషన్ని వెతకడం అనే ఒక విధానాన్ని ఇంటెలిజెన్సీ అంటారు. ఆర్టిఫిషియల్ అంటే మనము దాన్ని మనలాగా మన ఆలోచనలు తగినట్టుగా తయారు చేయడం. ఇదంతా మీకు కొత్తగా ఉంది, గురూజీ ఏంది ఇలాంటి విషయాలు చెప్తున్నారు. వాస్తవానికి ఇది మనల్ని ఒక రకంగా లాభాన్ని చేకూరుస్తుంది. ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలి తప్ప ప్రజల చేతుల్లోకి ఏఐ రాకూడదు. కంపెనీస్లో 10 మంది చేయాల్సిన పనిని ఒక్కతే చేస్తే ఈ 10 మంది ఎలా జీవించాలి? ఇప్పుడేమో ఐటీలు చదవండి అని చదివించారు. ఇప్పుడు 17,000, 20,000, 30,000 మంది పోస్టులు తీసేశారు ఈ మధ్యకాలం. అంటే పరిస్థితులకు అనుకూలంగా. మరి వాళ్ళందరికీ జీవితం ఎలా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రావడం వల్లేగా. అయితే దీనివల్ల లాభాలు ఉన్నాయి. ఇప్పుడు ఆరోగ్య విషయాల్లో ఒక వ్యక్తికి ఆరోగ్య పరిస్థితి బాగాలేక హాస్పిటల్కి వస్తే చక్కగా అతన్ని అంచనా వేసి అతని ఆరోగ్యానికి 99% ఇదిగో ఇలా ఉంది, ఇలా ఆపరేషన్ చేయండి అని తనని రక్షించే శక్తి ఏఐకి ఉంది. దాన్ని అలా వాడుకోవాలి. ఏదైనా ప్రమాదాలు, అనుప్రమాదాలు, ఏదైనా భారత రక్షణ ప్రమాదాలు, తర్వాత ఆర్మీలలో ఇలాంటి వాటిల్లో ఏఐని వాడుకోవాలి. అంతేగప్ప ప్రజల జుట్టులోకి, ప్రజల మనసుల్లోకి, ప్రజల ఇళ్లల్లోకి, ప్రజల బెడ్రూమ్స్లోకి, పడుకునే రూములలోకి ఇలా వెళ్ళకూడదు. ఆల్రెడీ వెళ్ళినాయి.
సింపుల్ ఏఐగా ఉండాలి. అంటే సెల్ ఫోన్కు వాడుకుంటున్నాం, టీవీలకు వాడుకుంటున్నాం, ఫ్యాన్లకు వాడుకుంటున్నాం. ఇలా ఏదో వీటి వరకు అయితే బాగుందని కొత్త తరాన్ని ఆస్వాదించారు. కానీ ప్రతి విషయాన్ని ఏఐకి తీసుకుపోతున్నది ఈ ప్రపంచం రానున్న కాలంలో. ఓన్లీ 10 yearsలో మనిషి నడవడిక జీవితమంతా కంప్యూటర్లకు అప్పజెప్పి పడుకున్న మనిషి పడుకున్నట్టే బ్రతికేటట్టుగా చేస్తుంది. అన్నీ చేస్తుంది. నిజంగా ఒక దశలో కంప్యూటర్లకు అనిపిస్తుంది ఈ మనిషి వేస్ట్, వీడుండడం మనకేం నష్టం, వీడిని అందరికి కాపలా పెడదామని అది చెప్పినట్టు మనం నడుచుకునే స్థాయికి ఏఏ తీసుకుపోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఈ స్థాయి రాకముందే మేల్కోనండి మిత్రులారా. ఎట్టి పరిస్థితుల్లో కొన్ని దేశాలలో అలా రాలేదు. అంటే అభివృద్ధి ఏమో కానీ మొత్తం మీద దీది పెద్దవాళ్ళు ప్రభుత్వ చేతుల్లో ఉండాలి. అంటే చాలా ప్రభుత్వం అంటే ఎవడంటే వాడు రాజకీయంగా ఈ ప్రభుత్వాలు కాదు, ఆర్మీలు, కమాండర్సు, ఒక పెద్ద రక్షణ వలయ పెద్ద స్థాయిలో ఉండి దేశాన్ని రక్షిస్తాడు అనే వారి చేతుల్లో ఏఐని ఉంచుకోవాలి. వాళ్ళని ఎంతో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు మాత్రమే ఉపయోగపడే విధానాల వరకు మాత్రమే ఉండాలి తప్ప ప్రజల ఇళ్లల్లోకి, ప్రజల కారులోకి, ప్రజల ఫోన్లలోకి రేపు ఏమి జరిగినా అది మొత్తం తన చెప్పు చేతుల్లో తీసుకునే రోజులున్న ఏఐ. ఇది చాలా జాగ్రత్తగా మనం గుర్తించాలి. ఇది మనకు మంచిగా వాడుకునే విధానంగా మనం వాడుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం మాత్రమే మిత్రులారా. జై గురుదత్త, శ్రీమాత్రే నమః. ఎవరైనా మనసులు నొప్పించుంటే, ఏదైనా ఇబ్బంది కలిగించుంటే ఏమనుకోవాకండి. వాస్తవానికి ఇదే సత్యం మిత్రులారా. జాగ్రత్త, ఇది నాశనానికి మొదటి మెట్టే. ఇక అంతా భగవంతుడి దయ. జై గురుదత్త. అందరూ ఆత్మసాధనలోకి వెళ్ళిపోయి తపస్సుకి వెళ్ళిపోవడానికి ఇది ఒక మార్గం కూడా చేస్తుంది. ఎందుకంటే అందరి జీవితాలు చెల్లాచెదురు చేస్తుంది. రానున్న కాలం జరిగేది అదే మిత్రులారా. జై గురుదత్త, శ్రీమాత్రే నమః. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః.